ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్. పారిశ్రామిక వ్యాపారవేత్తల సదస్సుకు హాజరవుతారు. ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ పేరుతో విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో జరిగే వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. వైజాగ్ విజన్ పేరుతో అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తర్వాత పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. సీఎం జగన్ విశాఖ పర్యటనకు సంబంధించి మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 కీలక సదస్సులను అడ్రస్ చేయబోతున్నారు. విశాఖ వేదికగా అభివృద్ధి డాక్యుమెంట్ను ఒక దాన్ని రిలీజ్ చేయబోతున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా. సరే, ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటి, దీన్ని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు, దీన్ని ప్రోగ్రెస్ కార్డుగానే చూడాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ప్రభుత్వం చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఈ ప్రాంత భవిష్యత్తుని మార్చబోతా ఉన్నాయి అనేటువంటిది ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. అందులో భాగంగా మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ విశాఖపట్నానికి సంబంధించి భవిష్యత్తు గురించి ఈరోజు కొత్తగా ఆలోచించింది కాదు. విశాఖపట్నంకి ఈ రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తు అనేటువంటి విషయాన్ని మేము అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళలోనే చెప్పాం. దానికి అనుగుణంగానే పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ సిటీగా దీన్ని తీసుకొని వెళ్ళాలి. వెస్ట్ కోస్ట్లో ముంబై ఏ రకంగా గేట్వేగా ఉందో భారతదేశానికి, ఈస్ట్ కోస్ట్లో అంతే స్ట్రాటజిక్ లొకేషన్లో విశాఖపట్నం ఉంది. కాబట్టి విశాఖపట్నానికి అదే స్థాయిలో ఒక అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచనకి, విశాఖపట్నానికి ఏం చేస్తే ఆ స్థాయి వస్తుందనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఏది కూడా కొత్తగా రేపు ఇచ్చేయబోతున్నాం, లేకపోతే ఎల్లుండు ఇది ఆలోచన చేస్తున్నాం అనేటువంటిది, లేకపోతే ఇందులో గ్రాఫిక్స్ చూపిస్తాం అనేటువంటిది ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానాలు, ప్రభుత్వంకి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాయో తీసుకోవడం వల్ల వచ్చేటువంటి మార్పులు అన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసే 2 సదస్సులు ఏ విధంగా జరగబోతున్నాయి, వాటి యొక్క థీమ్ ఏంటి సార్? అంటే మీకు చెప్పినట్టు విజన్ విశాఖ పేరిట విశాఖపట్నానికి సంబంధించినటువంటి భవిష్యత్తు డాక్యుమెంట్ని ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేస్తారు మొదటి కార్యక్రమంలో. దాంతోపాటు ఒక 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్కి వారు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేస్తారు. తర్వాత వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ స్కిల్లింగ్ సంబంధించి భవిత షేపింగ్ ద ఫ్యూచర్ అనేటువంటి ఒక నినాదంతో ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఐటీఐస్ కానివ్వండి, పాలిటెక్నిక్స్ కానివ్వండి, వాటిని మోడర్నైజేషన్ చేసేటువంటిది, దాంతోపాటు స్కిల్ సెంటర్స్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో కనెక్ట్ చేసి వారికి ఏ రకమైనటువంటి అకాడమిక్స్ కావాలో ఆ అకాడమిక్స్ని సెలెక్ట్ చేసి వారితో కనెక్ట్ చేసేటువంటి కార్యక్రమానికి ఇది ఉపయోగపడుతుంది. అందులో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాలకు కూడా వారు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేస్తారు. పారిశ్రామిక మౌలిక రంగాల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందో ప్రజలకు చెప్పడంతో పాటుగా వచ్చే 5 ఏళ్ల కాలానికి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి ప్రజల ముందు ఆవిష్కరించబోతున్నారు. ఇది ఒక కీలకమైన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏదైతే అడ్రస్ చేయబోతున్నారో అడ్రస్ చేసే అంశాలన్నీ కూడా చాలా కీలకంగా ఉంటాయని మంత్రి అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ.